నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి టీడీపీ జనసేన మధ్య కీలక పరిణామం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటికి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు టీడీపీ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం తథ్యం పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మరియు జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఏప్రిల్ 3వ తేదీన చిత్తూరులో జరగనున్న ముఖ్యమంత్రి జగన్ పర్యటన విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి రెడ్డెప్ప వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి అవ్వాతాతల పింఛన్లతో ఆటలొద్దు పింఛన్ల పంపిణీలో పొలిటికల్ చీప్ ట్రిక్స్ ప్రయోగించకండి నవ్వుల పాలవుతారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ నందు ఏప్రిల్ 3న మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం బ్రోచర్ పోస్టర్లను ఆవిష్కరించిన రోటరీ క్లబ్ తల్లిపాలు దానం ఇవ్వటం తీసుకోవటం ఉచితంగానే నిర్వహిస్తున్నాం పేర్కొన్న రోటరీ క్లబ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సోము రవికుమార్. వార్తల్లోని వివరాలు. నగిరి మండలంలో బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గాలి భానుప్రకాష్ తో పరిచయ కార్యక్రమంలో జాతీయ నాయకులు రాష్ట్ర మరియు జిల్లా నాయకులతో మరియు శక్తి కేంద్ర ప్రముఖులు బూత్ కమిటీ అధ్యక్షులు మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ త్వరలోనే జరగబోయే ఎన్నికలను గుర్తించి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు నగిరి నియోజకవర్గంలో నగిరి మండలంలో మన నాయకులు బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నిషేధరాజు మాట్లాడుతూ నగిరి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గాలి భానుప్రకాష్ ని పొత్తులో భాగంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన నాయకులు జనసేన నగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెరుపుల మహేష్ మరియు బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషేధరాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిలకం ఈశ్వర్ ప్రసాద్ సీనియర్ నాయకులు నారాయణస్వామి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన మూడు పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దేశంలో ఈ దుర్మార్గ ప్రాణాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలా, భావితరాలని కాపాడాలా, మంచి భవిష్యత్తు చూపించాలా అనే ఒక సదుద్దేశంతో ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చినాయి. భారతదేశంలో ప్రతి పేదోడు అన్నం తినాలని చెప్పి 2 రూపాయలకి బియ్యం పెట్టిన రాష్ట్రం మంది. ప్రతి పేదోడు పక్కా ఇంట్లో ఉండవాలని చెప్పేసి ఎన్టీఆర్ అప్పుడు కూడు గూడు గుడ్డ అని చెప్పేసి ప్రతి ఒక్క పేదోడికి ఇల్లు కట్టిన రాష్ట్రం మంది. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన రాష్ట్రం మంది. ఈ లెక్కన చెప్పు జగన్కి మధ్య జరుగుతున్న పోరాటం ఇది, ధర్మ పోరాటం ఇది. మనం కరెక్ట్ గా ధర్మం వైపు ఉన్నాం. ఇది చాలా ఆవశ్యకత, చాలా ఇంపార్టెంట్. నాకు ఒక అదృష్టం అయితే ఉంది, అది చెప్తాను మీకు. ముద్దు కృష్ణనాయుడు కొడుకు కింద ఆయనకున్న మంచి పేరు వల్ల భాను కూడా మంచోడు అవుతాడని చెప్పి ఒక ఆలోచన నాడు ఉంది. దానివల్ల కొంత మీరు నాకు ఎంట్రీ అయితే ఇష్టమని నమ్ముతా ఉన్నారు. అది కూడా ఏర్లై పారుతా ఉంది. రాష్ట్రంలో ఎప్పుడు లేనంత మద్యం ఇవాళ ఏర్లై పారుతా ఉంది. అది ఏంటి, మొత్తం కూడా పురుగుల మందులాగా అమ్ముతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కిడ్నీలు కానీ లివర్లు కానీ ఎక్కడ లేనట్టు చెడిపోతా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే వీళ్ళ కక్కుర్తి, వీళ్ళ దురహంకారం. ఏమవుతుంది అనే దురహంకారం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇంత జరుగుతుంది కాబట్టి మనం మేల్కొని మన భవిష్యత్తు, మన ఒక్క భవిష్యత్తే కాదు, మన పిల్లలు భావితరాలు వాళ్ళు కూడా శుద్ధంగా మనం ఈ రాష్ట్రంలో ఉండాలంటే వాళ్ళకు ఒక అవకాశం రావాలన్నా కూడా ఈ ప్రభుత్వాన్ని మామూలుగా తరిమి కొట్టాలి. పోలింగ్ బూతుల్లో వెళ్ళి అలా అయితేనే మనం న్యాయం చేసినట్టు. పేదరికాన్ని తరిమి కొట్టాలంటే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా, నగరంలో రోజాని ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపించుకుందామని మంత్రి ఆర్కే రోజా సోదరులు రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా సోదరులు రాంప్రసాద్ రెడ్డి వడమలపేట మండలం అప్లాయగుంటలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, నగిరిలో రోజమ్మను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు. మహిళలు మంగళ హారతులు పట్టారు.
యువత జగనన్నకు రోజమ్మకు జేజేలు పలికి బ్రహ్మరథం పట్టారు. అప్పలాయగుంటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, జేసీఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ఆలయ కమిటీ చైర్మన్లు, మెంబర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుత్తూరు పట్టణం 22వ వార్డు నందు వైకాపా వార్డు ఇన్ఛార్జ్ రవిశేఖర్ వర్మ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని జన సమ్మోహనంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరులు రాంప్రసాద్ రెడ్డి పాల్గొని గడప గడపకు వెళ్లి వైకాపా ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కొరకు చేపట్టిన కార్యక్రమాల గురించి చెబుతూ తమకు మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఇందులో భాగంగా నగిరిలో రోజమ్మను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్ మహాశయులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పుత్తూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వైకాపా నాయకులు, కార్యకర్తలు, 22వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అందరూ సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు ఆశయం కోసం పనిచేయాలని తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పిలుపునిచ్చారు. కూటమి సభ్యుల సహకారంతో పనిచేస్తామని తిరుపతి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అందరూ సిద్ధంగా ఉన్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, పొత్తులో సీటు జనసేనకు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బాబు ఆశయం కోసం పనిచేయాలని, బాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేయాలని, తిరుపతి సెంటిమెంట్ గౌరవించి కూటమి అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. ఆఖరి ఘట్టంలో తిరుపతి గెలుపు అధినాయకుడికి గిఫ్ట్ ఇద్దామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తెదేపా జనసేన నాయకుల మధ్య సఖ్యత ఏర్పడిందని అన్నారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని, రాష్ట్రానికి మహాకూటమి గెలుపు అవసరమన్నారు. వైకాపా ఆగడాలు అడ్డుకోవాలంటే కూటమి ఏర్పడిందని, పరిపాలన గాడిలో పెట్టాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. 5 ఏళ్లలో అవినీతి, అక్రమాలు అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అసెంబ్లీలో బాబుపై, ఆయన సతీమణిపై నిరాదరణ ఆరోపణలు చేశారని, గౌరవ సభ నుంచి బయటకు వచ్చిన బాబును మళ్లీ అసెంబ్లీకి పంపించాలని అన్నారు. 5 ఏళ్లుగా తెదేపా జనసేన నాయకులు రాజీలేని పోరాటం చేశారని అన్నారు. అభినయ్ రెడ్డి కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం చేశారని, బాధితులకు అన్యాయం చేశారని అన్నారు. టీడీఆర్ బాండ్ల జారీలో అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గంజాయి మత్తులో యువత చిత్తవుతోందని, ఈ గంజాయి వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరుపతి పవిత్రత కాపాడదామని, కూటమి సభ్యుల సహకారంతో పనిచేస్తామని ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు. ప్రతి ఒక్క డివిజన్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి అందరికీ అందుబాటులో ఉండి, ముఖ్యంగా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలను ఖచ్చితంగా నెరవేర్చి, అందరి అనుభవాలు తీసుకొని తిరుపతి పట్టణాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్ది అరాచకాలను పారద్రోలి తిరుపతి పట్టణంలో కూటమి అభ్యర్థుల సహకారంతో జనసేన పార్టీ అభ్యర్థి అయిన నా ఆరణి శ్రీనివాసులైన నేను, మీరందరూ కూడా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలనేసి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, రాష్ట్రంలో కూడా మరి పరిపాలనా దిశగా మహాకూటమి ఏర్పడిపోతుంది. దాన్ని ఏర్పరిచే భాగ్యం అంతా కూడా మనందరికీ కలిగిందంటే అది మనందరి అదృష్టం కూడా భావించి ఆ విధంగా అందరూ కూడా ముందుకు పోవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ రోజున విజ్ఞప్తి చేస్తున్నాను, మరి విన్నపం చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఎప్పుడూ ఒక క్రమశిక్షణతో ఉండి, మరి ఏదైతే మా అధినాయకుడు ఆదేశాలు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా మరి 100% మేమంతా కూడా దిగ్విజయంగా విజయడంకా మోగిస్తూనే ఉన్నాం. ఈ రోజున మనకు మరి క్లైమాక్స్ వచ్చింది, ఆఖరి ఘట్టం ఇది. ఈ ఆఖరి ఘట్టంలో కూడా మనం అందరము విజయం సాధించి మన అధినాయకుడికి కానుకగా ఇవ్వాలనేదే మన అందరి ధ్యేయం, ఆశయం. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బతికే ఉన్నారని, ఘంటసాల పైన, వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని పొన్నల జేజిరెడ్డికి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, తొండమనట్టి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7:30కి ఘంటసాల విగ్రహాన్ని శుద్ధి కార్యక్రమం, పుష్పాలంకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము. దానిలో భాగంగానే ఒక ఘంటసాల అభిమానిని సన్మానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగా మన రంగస్థల నటుడు, గాయకులు పొన్నాల జేజిరెడ్డి, ఆయనకి ఘంటసాల అంటే మిక్కిల అభిమానం. ఆయన్ని ఈరోజు సన్మానించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఘంటసాల గారు మన తిరుపతికి ఎంతో విడదీరాని బంధం ఉన్నది. మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులుగా ఉన్నారు. మనం ఉదయం దేవుణ్ణి సుప్రభాతంతో ఆయన గానంతోనే నిద్రలేపుతున్నారు. అలాంటి మంచి గాయకుడు మన ఘంటసాల గారు. రాత్రి ఏకాంత సేవలో కూడా ఆయన గానంతోనే ఆయన ఏకాంత సేవ చేరుతారు. అలాంటి మంచి గాయకుని విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీ మాకు పుష్పాలంకరణ భాగ్యం మాకు కలగడం మాకెంతో సంతోషంగా ఉంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన గానానికి మరణం లేదు. అలాంటి మంచి గాయకుని ఘంటసాల గారి విగ్రహాన్ని పుష్పాలంకరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల నిబంధనలో భాగంగా ఎన్నికల సంఘం తాత్కాలికంగా మాత్రమే వాలంటీర్స్ ను పింఛన్ల పంపిణీకి దూరం పెట్టి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విషయంలో పేద ప్రజల జీవితాలతో దాగుడు మూతలు ఆడటం అన్యాయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆడలేక మద్దెల ఓడాన చందంగా పింఛన్ల పంపిణీని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, దుష్ప్రచారం రాదాంతాన్ని చేయటాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. గతంలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ, పంచాయతీ సిబ్బంది ద్వారా అనేక సంవత్సరాల పాటు పట్టణాలలో, గ్రామాలలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు వాలంటీర్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తోందని, కేవలం ఎన్నికలు పూర్తయ్యే వరకు పాత పద్ధతిలో త్వరితగతిన పెన్షన్లు అందించేలా ఏపీ చీఫ్ సెక్రటరీ దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కి ఇస్తున్న సంక్షేమ పథకాలు, పింఛన్లు అన్నీ కూడా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి కట్టే ఆస్తి పన్ను, వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే అన్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేద మధ్యతరగతి కుటుంబాలకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లే ఆధారమని, అవ్వా తాతలు షుగర్, బీపీ, దీర్ఘకాలిక జబ్బులతో, వ్యాధులతో బాధపడుతూ మందుల కొనుగోలు కోసం నెల మొదటి వారం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం కోసం కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వ సిబ్బందిచే వెంటనే పింఛన్లు అందించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము రాజకీయ కోణంలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి అని చెప్పడం నిజంగా చాలా దుర్మార్గం అండి. నేను ఒకటే అడుగుతున్నా, భారతదేశంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రారంభోత్సవాలు కానీ జరగకూడదంటారు. అందులో భాగంగా వాలంటీర్స్ని వద్దని చెప్పారు తాత్కాలికంగా. మరి దాన్ని కూడా వాలంటీర్స్ని దూరం పెట్టేశారు. ఈరోజు పెన్షన్దారులంతా ఇబ్బందులు పడిపోతారని చెప్పి ప్రభుత్వం చెప్పడం చూస్తే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుంది. ఏమండి, గతంలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు పెన్షన్లు ఇవ్వలేదా? ఈరోజు వాలంటీర్స్ వచ్చారు, వాళ్ళ ద్వారా ఇస్తున్నారు. తాత్కాలికంగా నిలబడి 3 నెలల పాటు ఎన్నికలు జరిగే వరకు నిలిపి ఆ తర్వాత వాలంటీర్స్ ద్వారా ఇప్పిస్తాము. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? దయచేసి అవ్వా తాతలు, వికలాంగులు, వితంతువులు నెల మొదటి వారం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, మందుల కోసం పాపం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారిని మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దయచేసి అధికార పార్టీ నాయకులు వాడుకోవద్దండి. ఈరోజు ప్రతిపక్షాల మీద తోసేస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఈరోజు రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ కుట్ర అని. దయచేసి మీ కుట్రలు, కుతంత్రాలు మీరు ఎన్నికల్లో చూసుకోండి తప్ప అవ్వా తాతల మీద, ముసలి వాళ్ళ మీద, ఈ వితంతువుల మీద, వికలాంగుల మీద మీ రాజకీయ ప్రతాపం చూపించద్దండి అని చెప్పని నేను హెచ్చరిస్తున్నా. వెంటనే నేను చీఫ్ సెక్రటరీ గారికి డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళ ద్వారా వెంటనే ఈరోజు పెన్షన్లు అందించే కార్యక్రమానికి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఏపీ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి.
ఈ నెల 3వ తేదీన చిత్తూరులో జరగనున్న ముఖ్యమంత్రి జగన్ పర్యటన విజయవంతం చేయాలని చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి రెడ్డెప్ప, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరులోని వైసీపీ కార్యాలయంలో విజయానందరెడ్డి, రెడ్డెప్ప మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థను విమర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు పొగడడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. చిత్తూరు నగరం మెకానిక్ మైదానం వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు మేము సిద్ధమని వైసీపీ నేతలు ప్రకటించారు. ఎన్నికలకు సిద్ధం, ఓటు వేయడానికి సిద్ధం, ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పడానికి సిద్ధమని తెలిపారు. 3వ తేదీ చిత్తూరు బెంగళూరు బైపాస్ రోడ్డులో పెట్రోల్ బంక్ వద్ద జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనలో వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఉదయం చాలామంది మేధావులు నా దగ్గరకు వచ్చి మన అంబేద్కర్ భవన్ దగ్గర ఉన్న రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఇబ్బందికరంగా ఉంది, దానికి బ్రిడ్జి నిర్మించాలా అనే విధంగా కోరారు. వాళ్ళ కోరిక మేరకు మేము మా గౌరవ పెద్దలు ఎంపీ మిథున్ రెడ్డి గారిని దీని మీద వివరణ అడిగాము. ఇట్లా ప్రజల కోరిక ఇది, ఈ బ్రిడ్జి నిర్మించాలా, ఆల్రెడీ ఫ్లైఓవర్ ఒకటి ఉంది పొంగారెడ్డిపల్లి దగ్గర, ఆ ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఎక్కువైపోతూ ఉంది, రాబోయే రోజుల్లో కూడా ఇది చాలా అవసరం అనే విధంగా మా గౌరవ ఎంపీ గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మేము వివరణ ఇవ్వడం జరిగింది. వివరణ ఇచ్చిన వెంటనే ఆ బ్రిడ్జి నిర్మిస్తాము అని మా స్థానిక ఎంపీ గారు రెడ్డెప్పన్నన్ గారు పంపించారు. దాని మీద ఏ విధంగా నిర్మించడానికి ప్రాసెస్ చేస్తారని చెప్పడానికి మా ఎంపీ గారు వచ్చారు. ఎంపీ గారు అష్యూరెన్స్ ఇస్తున్నారు. దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది. చిత్తూరు సిద్ధం, మేమంతా సిద్ధం, మా ప్రజలు సిద్ధం, మా బూతులు సిద్ధం, మా బటన్లు నొక్కేదానికి జనాలు సిద్ధం. రాజకీయంగా బలమైన కుటుంబంగా గుర్తింపు పొందిన అన్నా కుటుంబాన్ని ఎలాగైనా అణచివేయాలన్న కుట్రతో తెరచాటు రాజకీయాలు చేయటంతో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నామని అన్నా రామకృష్ణ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ వద్దకు తన అనుచరులు వందలాది మందిగా చేరుకుని నినాదాలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి నగరపాలక సంస్థలో రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ విలీనం కాకముందు నుండి జీవకోన ప్రజలతో మమేకమై జీవించామన్నారు. అక్కడి ప్రజలతో మా అన్న కుటుంబానికి వేడిదేరాని బంధముందని, తమకు వెన్నుదన్నుగా ఎల్లప్పుడూ నిలిచే ప్రజలతో సమీక్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. మేము అడగకపోయినా మేయర్ పదవి ఇస్తానని ఆశ చూపించిన వ్యక్తి నేడు మా కుటుంబ ప్రాబల్యం తగ్గించే విధంగా కుయుక్త రాజకీయాలు చేయడానికి పూనుకోవటం బాధాకరమన్నారు. మా యాదవులతోనే మమ్మల్ని తిట్టిస్తూ ఐక్యంగా ఉన్న యాదవులలో వేరుత్వ ఆలోచనలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా మా కుటుంబంపై అణచివేత ధోరణిని గమనించామని, ఇందుకు నిరసనగా రాజీనామాలు చేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాటలకు ఆయన ప్రవర్తన శైలికి తీవ్ర వ్యత్యాసం ఉంటుందని, తిరుపతిలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అడ్డుకున్నది, నేడు అమ్మకాలకు ప్రోత్సహిస్తున్నది వారు కాదా అని ప్రశ్నించారు. పదవుల కోసం దిగజారిపోయేంత వ్యక్తిత్వం తమకు లేదని, పదవుల కోసం పాకులాడేవారు ఎవరో తిరుపతి ప్రజలకు తెలుసన్నారు. కార్పొరేటర్ పదవులకు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే జీవకోన ప్రాంతంలో పదవి గెలుచుకోవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే తమ కుటుంబంపై చూపుతున్న అణచివేత ధోరణికి నిరసనగా నేడు దాదాపు 500 మంది మూకుముడిగా రాజీనామా చేశారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ అన్నా మల్లీశ్వరి, మాజీ ఎంపీటీసీలు శేఖర్ యాదవ్, వెంకటేష్ యాదవ్, బాలరెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అందరి తరపున మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను రాజీనామా చేయదలుచుకున్నాను. అది తెలియజేయడానికి మీ దగ్గరికి రావడం జరిగింది. ఇంకేదైనా ఉంటే మీరు మాట్లాడచ్చు. ఎందుకు అంటే మా కుటుంబం పట్ల ఆది నుంచి అనగదొక్కడం అనేది మీరందరూ కూడా గమనించినారు. మీ అందరికి కూడా తెలియంది కాదు. అంతేగాని మేమే పదవిని కానీ మేమైతే అడగల. మా ఇంటికి వచ్చి మీకు మేయర్ ఇస్తానని వాళ్ళు ప్రలోభ పెట్టినారు, కానీ మాకు కావాలని అయితే మేము ఏ రోజు వాళ్ళని అడగలేదు. మేము రేపో ఎల్లుండో అందరితో కూర్చొని మాట్లాడి, మా తమ్ముడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం అయితే తీసుకుంటాం. తీసుకోమని చెప్పం, తీసుకుంటారు. కానీ నేను మాత్రం బీసీ కండవనే కప్పుకుంటాను. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలను చూసిన వాడిని, అన్ని రాజకీయాలలో ఎదిగి ఇబ్బందులు పడినటువంటి వాడిని. నా కుటుంబము, మా పంచాయతీ, మా టౌన్లో మాకున్నటువంటి ఫాలోవర్స్ ఒక నిర్ణయం త్వరలో తీసుకుంటున్నాము. డౌట్ అయినాడు సార్, అయినాడు. ఆయనే కాదు, కాంగ్రెస్ వాళ్ళు అయినారు,
బీజేపీ వాళ్ళు అయినారు, ఎంపీగా ఇచ్చిన ఆయన అయినాడు, ఈ శ్రీనివాసులు అయినాడు, ప్రతి ఒక్కరు మాతో కాంటాక్ట్లోకి వచ్చినారు. ఎందుకంటే మేము జన మనుషులు, మేము జనానికి వ్యతిరేకం కాదు, లీడర్లకు వ్యతిరేకం కాదు, ఎమ్మెల్యేకి కూడా మేము వ్యతిరేకం కాదు, మాకు చేసిన ద్రోహం గురించి మాట్లాడుతున్నాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి జిరాక్స్ కాపీలతో రాష్ట్ర ప్రజలందరినీ జగన్ మోసం చేశారని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ ఆరోపణ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో నారా చంద్రబాబు ప్రజాగలం సభ సక్సెస్ అయిందని కొనియాడారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డికి తమ టీడీపీ నాయకులను విమర్శించే స్థాయి లేదన్నారు. ఈ ఎన్నికలలో వైసీపీ లబ్ధి పొందడం కోసం తమ అధినేత బాబును బూచిగా చూపించి మరోసారి సీఎం అవ్వాలని జగన్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్ లో బియ్యపు మధుసూదన్ రెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నాడో తెలియడం, అంటే వాళ్ళకి ఆనవాయితీగా వచ్చినట్టుంది. ఇళ్లలో ఆడవారి గురించి మాట్లాడడం, పుట్టుకల గురించి మాట్లాడడం, లేకపోతే చనిపోయిన వారి గురించి మాట్లాడడం. నీకు శక్తి ఉంటే నువ్వు ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంచి పనులు చేసి అవి చెప్పి ప్రజలకి బియ్యం మధుసూదన్ ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి, ఎక్కడెక్కడ ప్రజలు మీడియా కెమెరాలు ఎత్తుకొని పోయి చూస్తే నీ యొక్క భాగవతం అంతా బయటపడుతుంది. ఎక్కడ చూసినా రోడ్లు పక్కన 5కి 5 10కి 10 పెట్టి రేకులేసి కరెంటు తీయించేసి మొత్తం భూములన్నీ కూడా ఆక్యుపై చేసావు. నువ్వు పుట్టుకల గురించి మాట్లాడతావు. ఏం అభివృద్ధి చేశావో చెప్పు. నువ్వు శ్రీకాళహస్తి పట్టణంలో, శ్రీకాళహస్తి నియోజకవర్గం నీ అభివృద్ధి ఏదో చెప్పు. పేదల ఇల్లు పేరుతో భారీ ఎత్తున కూడా అవినీతి అక్రమాలకు పాల్పడమే కాకుండా తన అనుచరులకి ఒక్కొక్కరికి 10 ఇండ్లు 20 ఇండ్లు బినామీ పేరుతో కేటాయించుకొని నువ్వు ఏ విధంగా ఇలాంటి ఆక్రమాలకు పాల్పడ్డావో స్పష్టంగా రాబోయే రోజుల్లో ముందుంది ముసళ్ల పండుగ. కాబట్టి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత నీకు లేదు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నోరు అదుపులో పెట్టుకో. ప్రజలు నువ్వు ఓటు అడిగితే తరిమి కొడతారు. నీ గన్మ్యాన్ పక్కన పెట్టి కానీ ఓటు అడిగితే పోయి. అలాంటి పరిస్థితుల్లో గోపాలకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీ అధినాయకుడు మీకు నేర్పించిన సంస్కారం ఏమో నాకు తెలియదు, కానీ అలాంటి పదప్రయోగాలు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో, ప్రశాంతంగా ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి దీనికి పాల్పడొద్దని ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తాను. రానున్న ఎన్నికలలో తిరిగి సీఎం అవ్వాలని జగన్ అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ ఇవ్వకుండా తమ అధినేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేయటాన్ని తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు ఖండించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీరీ వ్యవస్థ ద్వారా ప్రతిపక్ష పార్టీలపై ప్రజలకు ఆగ్రహం కలిగించేలా జగన్ జిమ్మిక్కులు చేస్తున్నాడని, దీనిని ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా కోరారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? మిమ్మల్ని భాగస్వాములు చేయొద్దని చెప్పింది. ఎందుకు చేయొద్దని చెప్పింది? వీళ్ళు వాళ్ళకు ప్రణాళికబద్ధంగా మీకు భవిష్యత్తు కల్పించుంటే, మీకు ఉపాధి కల్పించుంటే, మిమ్మల్ని ప్రభుత్వ శాఖలో భాగస్వాములు చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ మీ జోలికి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందని మేము అడుగుతున్నాం. ఇన్ని రోజులు దగా చేసి మిమ్మల్ని వాడుకొని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని వాడుకునేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం వల్ల, దగా చేయడం వల్ల మీరు ఈరోజు మోసపోయారు. మీరు కాలర్ పట్టుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డిని మీరు కాలర్ పట్టుకొని నిలయండి. మా జీవితాలు ఎందుకు నాశనం చేశారు? మమ్మల్ని ఈరోజు వాడుకొని బానిసల్లాగా చేసుకొని, కార్యకర్తల్లాగా వాడుకొని మా జీవితాలను సర్వనాశనం చేసి, మా క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉద్యోగం కాకపోయినా కేవలం మీ మీద మీరేదో మా భవిష్యత్తు కల్పిస్తారని చెప్పి మేము ఇంత సర్వీస్ చేస్తే మమ్మల్ని ఈరోజు మీరు పార్టీ ప్రచారకర్తలుగా వాడుకోవడానికి పరిమితం చేశారు, ఇంత నైవంచం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిలయండి. ఈరోజు సభలకు వస్తున్నారు కదా, అక్కడంతా నిలయండి. కానీ వాలంటీర్లు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం, మీకు భవిష్యత్తు కలిగించేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. మోసపోవద్దండి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డికో భార్గవ్ రెడ్డి చెప్పిన మాటలకో మీరు నమ్మి ఇలాంటి మెసేజ్లు పెట్టద్దండి. మీకు భవిష్యత్తు కల్పించేది కూడా తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే 4000 పింఛన్ని ఇంటింటికి చేరుస్తాం, అవ్వాతాతల చేతిలో పెడతాం, దాన్ని కొనసాగిస్తాం. ఎక్కడ ఈ కార్యక్రమం ఆగదు.
మేము కూడా చెప్తాం. వీళ్ళు మోసం చేసి ఈ పింఛను కూడా ఆపితే ఈ నెల రేపు నెలది కూడా కలిపి మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కొనసాగిస్తాం. ప్రతి కార్యకర్త మేము ప్రతి తాత దగ్గరికి వెళ్తున్నాం. మేము ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తిప్పికొడతాం. ఈ ఎలక్షన్ కోసం అవాతాతలను మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి అవాతాతలకు వివరిస్తాం. మిమ్మల్ని మోసం చేసింది మీ గొంతుకు వస్తూ ఉండేది, మీకు దగా చేస్తూ ఉండేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటాం. తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ 2వ అంతస్తులో ఈ నెల 3వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు మాతృమూర్తి మిల్క్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు రోటరీ క్లబ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సోము రవికుమార్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ తల్లిపాలను ఏ బిడ్డకైనా పట్టవచ్చునని అన్నారు. రక్తదానం చేస్తే తిరిగి శరీరంలో రక్తం ఎలా వృద్ధి చెందుతుందో అదేవిధంగా తల్లిపాలను దానం చేస్తే అంతకంతా పెరుగుతుందని, తల్లిపాలు దానమిచ్చినా తీసుకున్నా ఉచితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓ తల్లి తన బిడ్డకు పాలు పట్టిన తర్వాత మిగిలిన పాలను దానం చేస్తే ఆమె ఆరోగ్యంగానే జీవిస్తుందని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో టెంకాల దామోదరం, డాక్టర్లు కిషోర్, ఆసిఫ్, హేమచంద్ర, మాగం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మెటర్నిటీ హాస్పిటల్లో పెట్టున్నాము. మెటర్నిటీ హాస్పిటల్కి వచ్చి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న ఏదన్నా తల్లులు ఉంటే కూడా ఫ్యూచర్ లో మేము ఆ ఫెసిలిటీ కూడా కల్పించేదానికి తల్లుల దగ్గరికే మా ఒక కిడ్నీ పంపించి ఆ ఏర్పాటును చేసిన తర్వాత తిరిగి మళ్ళా మదర్స్ మిల్క్ బ్యాంక్ వచ్చి దాన్ని మళ్ళీ ప్యాషనేట్ చేసి లేని బిడ్డలకి ఇస్తాము. తర్వాత ఇప్పుడు మన మెటర్నిటీ హాస్పిటల్లో 40 నుండి 60 పిల్లలు జన్మిస్తున్నారు ప్రతి రోజు. కాబట్టి అక్కడే ఎక్కువ అవసరం అవుతుంది, అక్కడ ఉన్న బిడ్డలకే అవసరం అవుతుంది. తల్లులు బిడ్డలు కన్న తర్వాత వెంటనే వాళ్ళకి పాలు ఉత్పత్తి కాదు. కాబట్టి ఉత్పత్తి అయిన పాలు ఎవరన్నా ఉంటే కూడా అక్కడ ఇస్తే లేని బిడ్డలకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. తల్లి పాలు కూడా ఇచ్చిన తర్వాత మన బిడ్డకు లేదు అనకుండా ఉత్పత్తి అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి తల్లిపాలు ఎంత ఇస్తే అంత తల్లికి మంచిది. ఆ తల్లిపాలు బిడ్డకు మిగిలిన తల్లిపాలను ఇతరులకు ఇవ్వడానికి కూడా మనం ఆ ప్యాషనైజ్ చేసి ఇవ్వడానికి కూడా మనకు ఆస్కారం ఉంది. కాబట్టి తిరుపతిలో దయచేసి తల్లులందరూ మీకు మీ బిడ్డకై మిగిలిన పాలను మిగతా బిడ్డలకి ఇవ్వవలసిందిగా మా రోటరీ క్లబ్ తరఫున, హాస్పిటల్ అథారిటీస్ తరఫున కోరుచున్నాం. కుప్పం మండల పరిధిలోని దాసేగౌనూరు గ్రామ పంచాయతీలోని రామ్నగర్కు చెందిన చంద్రన్ దొరైపై అధికార పార్టీ సర్పంచ్ మురగేష్, జయశంకర్లు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నీటి కోసం పైపు లైన్లు వేస్తుంటే తమపై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించి తమపై ఇనుప రాడ్డుతో తలపై కొట్టి గాయపరిచాడని బాధితులు చంద్రన్, దొరైలు ఆవేదన వ్యక్తం చేశారు. మురగేష్ వద్దనున్న నాటు తుపాకీతో కాల్చేస్తామని పలుమార్లు బెదిరించారని ఆరోపించారు. తమకు చెందిన భూములను ఆక్రమించుకునేందుకు సర్పంచ్ మురగేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల నుండి తమకు ప్రాణహాని ఉందని సంబంధిత అధికారులు స్పందించి మురగేష్ వద్దనున్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. నిన్న నేను, మా తమ్ముడు, మా అన్న, ఇంకొక అన్న, నలుగురు మంది ఆ పైప్ లైన్ ఎత్తుకొని ఉండి దారుణంగా వచ్చి నిన్న మొచ్చెత్తుకొని మా జయశంకర్ అన్న కొడుకు మురుగేష్ మొచ్చెత్తుకొని మొచ్చను ఎత్తుకొని నరికేకి వచ్చా. నేను పట్టి నోటి తిని అప్పుడు నా మీద దౌర్జన్యంగా వచ్చి నన్ను సొగైసుడి మాదిరి షర్ట్ అంతా సింపి నాశనం చేసేసా. నా మీదే ఇప్పుడు కంప్లైంట్ పెట్టిండన్న. ఇప్పుడు మీరు ఏడ్చుంటే న్యాయం ధర్మము, ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయము అని అది తెలుసుకోండి మీరే. తిరుమల శ్రీవారిని అహోబిల పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశకిన్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న అహోబిల పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశకిన్ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్న తర్వాత ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ అహోబిల మఠంపై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, అహోబిల దేవస్థానంకు మఠం తరపునే ఆభరణాలు చేయించామని తెలిపారు. దేవస్థానం నుంచి ఎలాంటి ఆర్థిక సాయాన్ని మఠం పొందదని, అహోబిలానికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి గత 5 సంవత్సరాలలో ఎప్పుడూ రాలేదని తెలిపారు. దేవస్థానంలో గుప్త నిధుల కోసం ఎలాంటి తవ్వకాలు జరగలేదని, రమణ దీక్షితులు ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశారో వారికే తెలియాలని అన్నారు. ప్రతి సంవత్సరం వస్తాము. ఇప్పుడు దేవస్థానం గారు అందరూ కూడా
మాకు దేవుడి దర్శనం చాలా బాగా చేసి అన్నీ ఉపకారం చేస్తారు. అందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని సర్వక్షేమం కలిసి ప్రార్థన చేస్తాము, అందుకోసమే ఇస్తాము. ఇప్పుడు ఎవరో మా అంటే శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు కొన్ని ఆరోపణలు చేశారు. మఠంలో జరిగాయి. ధర్మారెడ్డి గారు తరచూ మీ దగ్గరకు వచ్చి కలిసి వెళ్ళారు, అందులో వాస్తవం ఏంటి? వాస్తవం లేదు, అబద్ధంగా ఆయన చెప్తారు, అబద్ధంగా చెప్తాను. నేనే ఆ దేవస్థానం మా దేవస్థానం అనేది నేనే అహోబిల మఠ నుంచి అన్నీ కూడా అక్కడికి చేస్తాము. ఇప్పుడు కూడా బంగారు వడ్డీలు 5 వడ్డీలు చేయదాము మఠ నుంచి. అక్కడ నుంచి ఒక పైసా కూడా మీరు తీసుకునేది ఎవరో ఎవరు చెప్తారు కాదు కదా, అది అబద్ధం, అది అబద్ధం చెప్పడం. ధర్మారెడ్డి గారు తరచూ వచ్చి కలిసారా మిమ్మల్ని? ధర్మారెడ్డి టీటీడీఓ గారు అహోబిలానికి వచ్చారా అసలు? లేదు, రాలేదు. అంటే మరి ప్రధాన అర్చకుడు అలాంటి ఆరోపణలు, అంటే మాజీ ప్రధాన అర్చకుడు మిమ్మల్ని టార్గెట్ గా చేస్తూ అలాంటి ఆరోపణలు చేయడం ఆయన ఏదో చెప్తారు, అది మాకు ఏం చెప్తారు, ఏదో చెప్తాను, అది ఏదో చెప్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి టీడీపీ జనసేన మధ్య కీలక పరిణామం. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటికి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. టీడీపీ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం తథ్యం పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మరియు జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఏప్రిల్ 3వ తేదీన చిత్తూరులో జరగనున్న ముఖ్యమంత్రి జగన్ పర్యటన విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి రెడ్డెప్ప, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి. అవ్వాతాతల పింఛన్లతో ఆటలొద్దు. పింఛన్ల పంపిణీలో పొలిటికల్ చీప్ ట్రిక్స్ ప్రయోగించకండి, నవ్వుల పాలవుతారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ నందు ఏప్రిల్ 3న మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం. బ్రోచర్ పోస్టర్లను ఆవిష్కరించిన రోటరీ క్లబ్. తల్లిపాలు దానం ఇవ్వటం తీసుకోవటం ఉచితంగానే నిర్వహిస్తున్నాం పేర్కొన్న రోటరీ క్లబ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సోము రవికుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.